వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పేరు గొప్ప ఊరి దిబ్బ అంటే ఇదే. పేరుకు పెద్ద ఆసుపత్రి, కానీ వసతులు మాత్రం శూన్యం. ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ ఉత్తర తెలంగాణ వ్యాప్తమే కాకుండా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అలాగే మిగిలిన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతో మంది కూడా వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే అనేక ఇబ్బందులు వచ్చినటువంటి పేషెంట్సే కాదు, వారి అటెండెంట్స్ కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేక అనేక ఇబ్బందులు పడుతుంటే, చనిపోయిన తర్వాత కూడా డెడ్ బాడీ ఇక్కడ మార్చురీకి తీసుకురావడం వల్ల కొన్నిసార్లు పోస్ట్ మార్టం డిలే కావడంతో అనేక ఇబ్బందులు కూడా ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం కోసం వచ్చినటువంటి డెడ్ బాడీస్ ఒక్కొక్కసారి 2-3 రోజులైనప్పటికీ కూడా సరైనటువంటి కారణాలు లేక బాడీని అక్కడే పెడతా ఉంటారు. దీనికి సంబంధించి ఫ్రీజర్లలో భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ ఎంజిఎం ఆసుపత్రిలో 19 ఫ్రీజర్లు ఉన్నప్పటికీ కూడా ఈ 19 ఫ్రీజర్లలో ఒక్కటి కూడా పనిచేయకపోవడం వల్ల వచ్చినటువంటి పేషెంట్స్ వాళ్ళ బంధువులు, డెడ్ బాడీస్ వల్ల ఆ బంధువులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వచ్చేటువంటి దుర్గంధాన్ని భరించలేక వచ్చినటువంటి వాళ్ళు కూడా పేషెంట్స్ గా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి 19 ఫ్రీజర్లలో ఒక్కటి కూడా పనిచేయకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతానికి మనం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని మార్చి దగ్గర ఉన్నాము. వచ్చేటువంటి వారి బంధువులు కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మార్చి పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మార్చి నిర్వహణ జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కాలనీ వాసులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇక్కడ నగరం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నగర వాసులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వస్తే ఆ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఎంజిఎం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్చి చుట్టుపక్కల ఎట్లాంటి వాతావరణం ఉంది, ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా లోపల జరిగేటువంటి పరిస్థితుల గురించి కూడా పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వరంగల్ ఎంజిఎం మార్చి దగ్గర ఉన్నాము. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కూడా వచ్చేటువంటి పేషెంట్సే కాదు, వారి బంధువులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. డెడ్ బాడీస్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో లోపల జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద కూడా క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాం. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి అది మార్చి, ఆ మార్చేటువంటి ప్రాంతంలో వచ్చేటువంటి డెడ్ బాడీస్ కూడా దాదాపు 2-3 రోజులుగా ఒక్కొక్కసారి ఉంటాయి. మరికొన్ని డెడ్ బాడీస్ కూడా వెంటనే పోస్ట్ మార్టం చేసి పంపిస్తారు. కొన్నిసార్లు పంచనామా చేసేదాకా కూడా డెడ్ బాడీస్ అలాగే ఉంటాయి. అట్లాంటి నేపథ్యంలో కూడా వచ్చేటువంటి దుర్గంధం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. బయట నుంచి వచ్చేటువంటి కుక్కలు కూడా ఆ స్మెల్కి లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. అక్కడ ఎంజిఎం గోడ, ప్రహరీ గోడ కానుకొని కూడా ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్లో నుంచి కూడా కుక్కలు రోజు వచ్చి అక్కడికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇటువైపు చూస్తే ఇక్కడ గుర్తు తెలియని శవాలను కూడా భద్రపరిచేటువంటి ఆ గది, దానికి సంబంధించి కూడా ఆ గదికి ఒక వెంటిలేటర్ కూడా లేకపోవడము, ఆ దుర్గంధం కూడా అందులోనే ఉండడము, పైన రేకులు ఉండడము, ఎండాకాలం వస్తే గుర్తు తెలియని శవాలు కూడా అందులోనే కుళ్ళి అలాగే బ్యాడ్ స్మెల్ తోటి వచ్చి 2-3 రోజులుగా అక్కడే ఉండి చాలా రోజులు ఉండడం వల్ల పురుగులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఇవన్నిటినీ కూడా ఒక్కొక్క విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇప్పటికీ అధికారులకు కూడా ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ కూడా ఒక ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోవడము, దీనికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి పేషెంట్స్, బంధువులు అలాగే చనిపోయినటువంటి మృతుల బంధువులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతానికి ఏం జరుగుతుందో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అనేక వివరాలు వెల్లడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఎంజిఎం మార్చురీ దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఇదే ఎంజిఎం మార్చురీ. దాదాపు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా చనిపోయినా కానీ 10ల సంఖ్యలో 20 సంఖ్యలో కూడా ఎక్కువ మంది ఇక్కడికి వారి బంధువులు కూడా వస్తుంటూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని డెడ్ బాడీస్ అట్లనే ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల కూడా వచ్చేటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వచ్చిన తర్వాత ఇంతమంది కూడా ఆ స్మెల్ భరించలేక ఉంటున్నారు. ఒకసారి మనం చూస్తున్నాము ఎంతమంది ఆ విజువల్స్లో అయితే చూస్తున్నాము. ఒకసారి ఈ ఎంజిఎం మార్చురీ పరిసర ప్రాంతాల్లో ఎట్లాంటి పరిస్థితుందో ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇక్కడ మీకు ఏమైనా స్మెల్ వస్తుందా? వస్తుంది సార్. ఆ పక్కన అంత గలీజ్ ఉండే వల్ల దానివల్ల వస్తుంది. ఎట్లుందా ఇక్కడ వాతావరణం? ఓకే.
ఇక్కడ వీళ్ళు ఒకసారి మనం గమనించినట్లయితే ఎవరైనా చనిపోయినా కానీ ఇంతమంది వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారో తెలియదు. కానీ ఆ బాడీ డీకంపోజ్ అయినటువంటి స్మెల్ చూసిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితి. అయినా తమ బంధువులు ఎవరైనా చనిపోయిన తర్వాత డెడ్ బాడీ తీసుకువెళ్ళాలి కాబట్టి విధిలేని పరిస్థితులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఎంతమంది ఉన్నారో మనం చూడొచ్చు. ఇంతమంది కూడా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి కనుక ఎక్కడ చూసినా కానీ మనం ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాం. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఎంజీఎం మార్చి పరిసర ప్రాంతాల్లో ఎట్లాంటి పరిస్థితులను చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా దాదాపు అక్కడ వాళ్ళ బంధువుల డెడ్ బాడీస్ తీసుకుపోవడానికి వస్తుంటారు. ప్రతిరోజు ఇట్లాంటి వాతావరణమే ఇక్కడ ఉంటుంది. కానీ వచ్చేటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాల్లో నుంచి కూడా ఎక్కడ జరిగినా అని కొన్ని డెడ్ బాడీస్కి ఇక్కడే పోస్ట్ మార్టం చేయడం వల్ల ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎట్లాంటి పరిస్థితులను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇది మార్చి పరిసర ప్రాంతం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ రూము ఎక్కడైనా ఎవరైనా అన్నోన్ డెడ్ బాడీస్ అంటే గుర్తు తెలియని శవాలు ఎవరైనా వచ్చినా కానీ ఈ పక్కనే దాంట్లోనే వేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేయకుండా వాళ్ళ బంధువులు వచ్చి దీనికి పంచనామా నిర్వహించిన తర్వాత అప్పుడు పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అట్లాంటి పరిస్థితులు ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కసారి 3-4 రోజులైనా కానీ పోస్ట్ మార్టం చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఎంత ఇబ్బందికర పరిస్థితులు అంటే ఒక్కొక్కసారి ఆ శవాలు పురుగులు పట్టిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అట్లాంటి వాతావరణం ఈడు ఉంటుంది. అయినా కానీ ఎవరికి పట్టట్లేదు. ఎందుకంటే ఇక్కడ కొంత ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వచ్చేటువంటి చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోయారు, కానీ బతికుండి ఇక్కడ వాళ్ళ శవాల కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా పడుతున్నటువంటి నరక యాతన మాత్రం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ దాదాపు చూస్తుంటే అక్కడ వాతావరణం కూడా ఘోరంగా ఉంటుంది. ఇక్కడ దాదాపు శవాలు ఇక్కడే వేస్తూ ఉంటారు. పురుగులు పట్టిపోయినటువంటి స్థితిలో ఇక్కడ వస్తుంటే ఒక్కొక్కసారి మార్చిలోకి తీసుకువెళ్ళడానికి వీలు లేనప్పుడు ఇదే ప్రాంతంలో కూడా శవాల నుంచి పోస్ట్ మార్టం చేసిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం వీళ్ళతో మాట్లాడదాం. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి బ్రదర్? ఇక్కడ మురిగిపోయిన శవాలు పెడతారు. దీంట్లో ఎక్కడో చచ్చిపోయిన శవాలు ఉంటాయి, మురిగిపోయిన శవాలు ఈ రూమ్లో పెడతారు. అసలైతే ఈ రూముకు ఒక పేరు పెట్టాలి. అసలు దీనికి ఈ రూముకు ఒక పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి అంటే శవాలను పీక తినే కుక్కల గది అని పెడితే బాగుంటుంది. ఇది ఉత్తర తెలంగాణలో అతి పెద్ద ఆసుపత్రి, 2వ ఆసుపత్రి. పరిస్థితి చూడండి ఎట్లా ఉన్నది. దాన్ని అక్కడికి మనం పోవాలంటేనే మాకు వణుకు పుడుతుంది. అంటే లోపల ఎక్కడో చచ్చిపోయినాయి అన్ని తెచ్చి ఇక్కడ పెడతారు. వాళ్ళు పేపర్లు వేస్తారు, ఎక్కడో శవం దొరికింది, ఆచూకీ లేదు, కింది నంబర్కు ఎంజిఎంలో భద్రపరిచాము, కింది నంబర్లకు సంప్రదించండి, ఖతం. పేపర్ భద్రపరిచే గది ఇదే, భద్రపరిచే గది ఇదే. దానికి ఏం లేదు, ఒక కిటికీ కూడా ఉండదు. లోపల పురుగులు పడేవాడు, పురుగులు కింది నుంచి పోవాలి, అట్లా పరిస్థితి ఇది. ఇది ఒక రూమ్ కట్టినరు, వదిలేసినారు. పైన రేకులు మడవల మారుతూ ఉంటాయి. ఒక దిక్కు లోపల శవము, దిక్కు లేకుండా అట్లా పడి ఉంటే అక్కడ చూడండి. అక్కడ మెట్లు చూస్తే అదే అర్థమవుతుంది. అదే నల్లగా పురుగులు. ఆ దగ్గర పోయి కెమెరా తీసుకుంటే ఆ పురుగులు బయటకు వచ్చే సీన్ కూడా అవపడుతుంది అక్కడ. కానీ వీళ్ళు భయపడతా ఉన్నారు అక్కడ పోవడానికి, కెమెరా వాళ్ళు. ఇక్కడ మరొకసారి చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది మొత్తం మార్చి పక్క పంటి ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు కూడా వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే శవాలకు సంబంధించి చుట్టినటువంటి పీపీఈ కిట్లు, అలాగే మొత్తం వాటికి సంబంధించినటువంటి కాటన్లు కూడా ఇక్కడే ఉంటాయి. ఇదంతా చూస్తుంటే ఇంత అపరిశుభ్ర వాతావరణం, ఇది ఎఫెక్ట్ అంతా వచ్చేది ఇది వర్షాకాలం కావడంతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పచ్చు. ఇదంతా ఇలాగే ఉండడంతో ఒక బాధ్యత రాహిత్యంగానే ఇక్కడ కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఇది ఈ మెయిన్ రోడ్డు కూడా ఎంజిఎం లోపలికి వెళ్ళేటువంటి దారి, అంటే దారిలోకి వెళ్ళేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఇదంతా చూస్తుంటే అక్కడ చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసినటువంటి ఆ కాటన్స్ ఇవన్నీ కనీసం తగలపెట్టకుండా కూడా అట్లనే ఉంటున్నాయి. ఇవి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తగలబెట్టిన తర్వాత ఈ స్మెల్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పొగ పీల్చుకొని ఇక్కడ శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా దాదాపు 2-3 రోజులు అయినప్పటికీ కూడా ఇవి అట్లాగే ఉన్నాయంటే ఈ స్మెల్ వర్షాకాలంలో ఇక్కడ వరదలు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ కాలువల ద్వారా నీరు బయటికి వెళ్తూ ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా స్మెల్ చాలా తీవ్రంగా వస్తుంది. మాట్లాడడానికి కూడా మనం చాలా సాహసమే చేస్తున్నామన్న ఈ విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరోవైపు అక్కడ తగలబెట్టినటువంటి పక్కనే ఉంటుంది. ఈ వాసన పీల్చుకున్న తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఎంజిఎం లోపలికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి కూడా ఇట్లనే ఉంటుంది. ఈ స్మెల్ పీల్చుకొనే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. శ్వాస సంబంధిత వ్యాధులు ఎదుర్కోవడానికి కూడా ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ అసలు ఆసుపత్రి అనేది రోగాలను నయం చేయడానికి తప్ప కొత్త రోగాల్ని నయం చేయడానికి ఎందుకు అన్నటువంటి ఒక కోణంలో కూడా ఆలోచించాల్సింది. ఇప్పుడంతా దాదాపు మనం
చూస్తున్నాము. వర్షాకాలము వచ్చిందంటే మొత్తం ఇవన్నీ పిల్లోస్ కూడా ఇవి తగలబెట్టకుండా కొన్ని నెలలుగా ఇక్కడ పడి ఉంటున్నాయి. ఇవే తగలబెట్టిన తర్వాత ఈ స్మెల్ పీల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రిలోకి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఆలోచిస్తున్నారు దీన్ని ఎట్లా భరించేదన్నటువంటి చెప్తున్నారు. ఆ బెడ్లు కూడా అన్ని తీసుకొచ్చి అసలు అంటే ఎంత అపరిశుభ్ర వాతావరణం అంటే మినిమం రెస్పాన్సిబిలిటీ లేదన్నది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఇంకా దీన్ని పడేయడానికి కూడా చెత్తను మొత్తం తీసుకొస్తున్నారు. అది ఇక్కడికే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇది తీసుకొచ్చిన తర్వాత దాన్ని డీకంపోజ్ చేయడమా లేకపోతే బయటికి తీసుకెళ్ళడమా ఇవన్నీ చేయాలి. కానీ ఇంత ఈ గతంలో ఉన్నటువంటి తగలబెట్టక ముందే ఇవన్నీ ఇట్లా తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇంకా చూస్తుంటే మొత్తం కారుతున్నటువంటి ఆ పరిస్థితి. ఇవన్నీ కూడా ఇక్కడికే తీసుకొస్తున్నారు. ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది కూడా ఒక్కసారి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా తగలబెట్టడానికి తీసుకురావాల్సింది. కానీ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటి తీసుకొచ్చి పడేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక పద్ధతి అనేది లేకుండానే కనిపిస్తుంది. సిబ్బంది అంతా తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు. ఎవరి చావు వారు చావండి అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ పద్ధతి చూస్తుంటే మాత్రం ఆ స్మెల్ అంతా చాలా దారుణమైనటువంటి విషయాలు. ఆసుపత్రి చుట్టుపక్కల పరిసరాలు ఎక్కడ చూసినా కానీ ఇట్లాంటి వాతావరణమే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూస్తున్నాం అది ఎక్కడ పడేస్తారో ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు ఒక్కొక్క పరిస్థితిని గమనించినట్టయితే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులని కూడా ఇక్కడ స్థానికంగా కాలనీ వాసులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. బ్రదర్ మీ ఇది ఎక్కడ వేస్తారు సార్? బయట ఎందుకు వేసినారు? అది లేదు సార్, పొద్దు బయట ఎందుకు వేసినారు అవన్నీ? బయట ఏమో తెలియదు సార్. అది ఇప్పుడు ఏం చేస్తారు వాటిని? బయట వేసిన దాన్ని కింద మళ్ళీ తీసుకుపోతాడు మున్సిపాలిటీ సార్ వాళ్ళు వస్తారు సార్. మున్సిపాలిటీ రాక వస్తారు సార్. ఎప్పుడు వస్తారు? పొద్దున. అది ఒక్కరోజు కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటేనే అంత మున్సిపాలిటీలు వచ్చి తీసుకెళ్ళాలి కదా. మరి ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇట్లా ఉంటున్నాయి? ఆ బెడ్లు కూడా దాదాపు ఒక నెలల తరబడి నుంచి అట్లే ఉంటున్నట్టు కనిపిస్తుంది కదా. ఇంత స్మెల్ ఒకసారి మనం చూస్తున్నాం, అందరు ముక్కు మూసుకొనే కనిపిస్తున్నాయి. ఒకసారి వాళ్ళని చూస్తుంటే ఇక్కడ బాధితులు కూడా అందరు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి స్థితిని భరించలేకపోతున్నాం. మనం కూడా మాట్లాడాలంటే కూడా ఊపిరి తీసుకొని మాట్లాడాలంటే కూడా ఆ గ్యాప్లో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ ప్రస్తుతానికి మరికొంతమంది చూద్దాం. ఇప్పటిదాకా మీరు చెప్పిన కదా క్యాచల్ రా భయ్యా ఇది. We already said these issues, we already shown the pictures. These are the chemical equipments used and thrown in this improper way, and the smell is very terrible. You people also can face it. We just want to inform them the reality. This is the reality. We are only request on humanity base that every human have a right to be safe in this country. We are the Indian people. India is a very big country. In this India, Warangal is a very big state, tri-cities. We call Warangal as a tri-cities. So we have requested many times, multiple times to the relevant department, RMO, superintendent and the staff as well. These are the issues. Now we are telling people don't know. You can show them this is the issue. Not only we, the people, you can show that the lady is coming. She is covering the nose and going. This is the entrance of the MGM hospital, backside of mortuary. So please, I request by your channel, please inform to the relevant departments to take care of all these issues which are very terrible and which are very important to be resolved as soon as possible. ఓకే ఇక్కడ మనం గమనించుతున్నాము వాళ్ళందరూ తీసుకొస్తున్నారు, ఇక్కడే పడేస్తున్నారు. నెలల తరబడి కూడా ఇవన్నీ చూస్తుంటే, ఇప్పుడు నెలల తరబడి ఈ స్మెల్ చూస్తుంటే ఇది నిజంగా భరించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అధికారులు కూడా ఏం చేస్తున్నారు, అసలు బాధ్యత ఉందా? మున్సిపల్ అధికారులు వచ్చి తీసుకెళ్తారని చెప్పి అంటున్నారు. ఇది చూస్తుంటే దాదాపు ఒక వారం రోజులకు పైగా ఉన్నటువంటి డీకంపోజ్డ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ చెత్తను చూస్తున్నాము. మరోవైపు లైవ్లో చూస్తున్నాం మనము. ఆ చెత్త మొత్తం తీసుకొచ్చి ఇదివరకు బయటపడేశారు. మీడియా వచ్చిందన్నటువంటి దాని ప్రకారమే వాళ్ళు కూడా ఇప్పుడు దాంట్లో వేస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే ఇది కూడా బయటపడేసేటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఒక సెకండ్ క్యాపిటల్గా అన్నటువంటి నగరానికి ఇదేనా ఒక మణిమకుటాహారమైన? ఎంజిఎం అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, కానీ రోగాలకు అడ్డగా మారేటువంటి ఇట్లాంటి పరిస్థితులనే మనం ఉన్నామని చెప్పి స్థానికులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు ఆర్టీవీని ఆశ్రయించిన తర్వాత అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఎంజిఎం అంటే దగ్గర సూపరింటెండెంట్ పర్యవేక్షణ లేదు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించడం లేదు, ఇక్కడ పొలిటికల్ లీడర్లు కూడా స్పందించడం లేదు, మున్సిపల్ అధికారులు అసలు పట్టింపే లేదు. మరి శానిటేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది?
దీనికి సంబంధించి వచ్చినటువంటి ఆ పేషెంట్కు ఆ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి పేషెంట్స్ కంటే వాళ్ళు వాళ్ళ అటెండెన్సే ఎక్కువ రోగాల బారిన పడేటువంటి అవకాశం అయితే దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే దీనిపై కూడా వెంటనే అసలు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు, కమిషనర్లు మారుతున్నారు, కలెక్టర్లు మారుతున్నారు, అందరూ మారుతున్నారు, కానీ ఎక్కడ పరిస్థితులు మాత్రం అక్కడే ఉంటున్నాయి. డెవలప్మెంట్ అనేది లేదు, పనిచేసే వాళ్ళు కనిపిస్తలేరు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ మొత్తం డీకంపోజ్ అయిపోయి కుళ్ళిపోయినటువంటి వాతావరణం అయితే మొత్తం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆ ఛాయ్ గ్లాసులతో పాటు గ్లౌజెస్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాడుతున్నటువంటి పీపీఈ కిట్లు కూడా, క్లాత్స్ కూడా అక్కడే పడి దాదాపు వేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ చనిపోయినటువంటి డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆ వాతావరణం కూడా అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ దాదాపు వాళ్ళు బ్లేడ్స్ కూడా ఒకసారి మనం గమనించవచ్చు. ఒక్కసారి క్లోజ్లో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ సిరెంజ్లు, ఎవరైతే పేషెంట్స్ క్లోజ్ చేస్తున్నారో ఆ బ్లేడ్స్ కూడా ఇక్కడ మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి క్లోజ్లో మనం చూద్దాం. దాదాపు మనం చూస్తుంటే ఈ క్లోజ్లో కూడా అంటే పేషెంట్స్ని కట్ చేసినటువంటి ఆ బ్లేడ్స్ను కూడా మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఇట్లాగే బయటపడిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిరెంజెస్, గ్లౌజెస్, అది గ్లౌజెస్ ఏంది ఒక ప్రికాషన్స్ తీసుకోవాలి, కానీ ఆ ప్రికాషన్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలో అవి కూడా డీకంపోజ్ చేయడమా లేకపోతే దాన్ని తగలబెట్టడమా చేయాలి. ఇక్కడ దాదాపు 100 గ్లౌజెస్ మాత్రం ఇక్కడే ఉన్నాయి. మరి ఇవి ఎవరి మీద వేస్తున్నారు, దీని బాధ్యత ఎవరిది? మొత్తం ఇంజక్షన్లు కూడా పగిలిపోయి ఇక్కడ సిరెంజ్లు ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ మొత్తం డీకంపోజ్ అయిపోయి ఇదే ఒక ప్రమాద స్థలిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇట్లాంటి దుర్గంధమైనటువంటి పరిస్థితుల్లో కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి చెత్త చెదరం తీసుకొచ్చి కొద్ది రోజుల పాటు కూడా ఇక్కడే ఉంటుందంటే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అన్నది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ దాదాపు 2-3 ఏళ్ల నుంచి మేము భరించలేక మేము మీడియాని ఆశ్రయించామని చెప్పి అంటున్నారు. లోపలికి వస్తేనే దీని దుస్థితి మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము మరికొంతమంది పేషెంట్స్ కూడా వారి బంధువులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా గమనించాల్సింది. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నాము అక్కడ స్మెల్. ఒక్క నిమిషం ఆగమ్మ. ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళాలనుకుంటే కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఎట్లుందమ్మా బయటికి వచ్చే పరిస్థితి ఉందా? లేదు, కంపు వాసన వస్తుంది. వెళ్తున్నామ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్తున్నా. మీరు ఏం చేస్తారు? నేను మాకు పేషెంట్లు చూడడానికి వచ్చి. అటెండెన్స్? ఓకే ఓకే. పేషెంట్ అటెండెన్స్ కూడా లోపలికి వెళ్ళాలంటే కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి చూసినట్టయితే దీని వెనుకనే ఇప్పుడు మనం ఉన్నటువంటి వెనుకనే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఉంటుంది. ఈ స్మెల్ కూడా గాలికి ఆ మున్సిపల్ కార్పొరేషన్ కూడా తాకేటువంటి అవకాశం ఉంటుంది. పక్కన ఉన్నటువంటి మట్టెవాడ పోలీస్ స్టేషన్, ఏసీపీ కార్యాలయం కూడా పక్కనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం అధికారులు కానీ లేకపోతే పర్యవేక్షణ అనేది లోపించడం వల్లనే ఇట్లాంటి దీనస్థితులు ఉన్నాయి. వచ్చేటువంటి వర్షాకాలంలో మరింత ఇది సీజనల్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ప్రమాదం అంచుట ఇక్కడ మనం ఉన్నామన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై పూర్తిగా అసలు వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఎంజీఎంను రిపేర్ చేయడం కాదు, పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అధికారులు అలాగే ఉన్నటువంటి సిబ్బంది బాధ్యతారాహిత్యము ఇవన్నీ కూడా ఇట్లాంటి పరిస్థితులన్నిటికీ కూడా కారణంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా దీని బాధ సైలెంట్గా గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్నారు, కానీ పట్టించుకునేటువంటి వాళ్ళే లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ పాఠక్ కాలనీ వాసుల్లో వ్యక్తమవుతున్నటువంటి ఆ పరిస్థితి. ఎంజీఎంకు ఇకనైనా సరే అధికారులు దృష్టి సారించి మోక్షం కలిగిస్తారా లేకపోతే ఎంజీఎం మార్చుడిని ఇక్కడి నుంచి తప్పిస్తారా, ఏం చేస్తారన్నటువంటి ఒక విచక్షణ అధికారులకే వదిలేస్తున్నాము, మా ప్రాణాలని కాపాడని మహోప్రభు అని చెప్పి పాఠక్ కాలనీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఎంజీఎంకు వచ్చినటువంటి డెడ్ బాడీస్ ఫ్రీజర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికైతే ఎట్లాంటి పరిస్థితులు, ఎందుకంటే వచ్చినటువంటి డెడ్ బాడీస్ని తీసుకుపోవడానికి కూడా ఫ్రీజర్లు బయట నుంచి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు మీ పరిస్థితి బ్రదర్, ఇక్కడ ఫ్రీజర్లో పెట్టారా? నిన్న మధ్యాహ్నం చనిపోయారు, అప్పటి నుండి బయటనే పెట్టారు. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి తీసుకెళ్తున్నాం. ఓకే ఓకే. అంటే ఫ్రీజర్లో పెట్టారా బయటనే ఉంచారా? బయటనే ఉంచారు. ఎందుకు ఫ్రీజర్ లేవా లోపల? ఏమో తెలియదు, ఫ్రీజర్ ఉంటే వాళ్ళు పెట్టేవాళ్ళు, లేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు కదా. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా తీసుకెళ్లాలంటే కూడా డబ్బులు అడుగుతున్నారా దీనికి, డెడ్ బాడీకి? లేదు లేదు లేదు, బయట నుండి మేము అంబులెన్స్ మాట్లాడుకున్నాం. మీరే సొంతంగా మాట్లాడుకుని వచ్చారు? మాట్లాడుకున్నాం, ఇక్కడ ఏమి అమౌంట్ తీసుకోలేదు. ఓకే ఓకే ఓకే. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫ్రీజర్లు లేకపోవడం వల్ల డెడ్ బాడీస్ను కూడా బయటనే ఉంచి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ప్రతిరోజు కూడా అనేక మంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఫ్రీజర్లు లేకపోవడం వల్ల కూడా ఉన్నటువంటి వచ్చేటువంటి బాడీ డీకంపోజ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి స్మెల్ కూడా చాలా
దారుణంగా ఉంటుంది కాబట్టి అనేక మంది కూడా చూస్తున్నారు. ఒక్కసారి మనం చూస్తున్నాం, అందరూ దాదాపు ఖర్చులతోటి ముఖాలు మూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కరున్న దాదాపు ఆ స్మెల్ భరించలేక మనం చూస్తున్నాము. ఒక్కొక్కరిని లైవ్లో చూస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ ముక్కు మూసుకొని ఉన్నటువంటి వాతావరణమే చూస్తున్నాము. ఈ స్మెల్ భరించలేక ఖర్చులు పెట్టుకొని ఇక్కడ వాళ్ళ ముఖాలు పట్టుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు ఆ దుర్గంధాన్ని కూడా భరించలేనటువంటి ఆ స్థితి అయితే చూస్తున్నాం. మరికొంతమంది ఆ బాధను దిగమింగుకొని కూడా చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అంటే స్మెల్ కనీసం గాలి పీల్చేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కూడా ఎంజీఎం మార్చురీకి సంబంధించి కూడా ఫ్రీజర్లు తీసుకురావాలి. వచ్చేటువంటి డెడ్ బాడీస్ని ఫ్రీజర్లో భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఇట్లాంటి స్మెల్కు అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కూడా అనారోగ్యం బారిన పడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంత దారుణమైనటువంటి స్థితిని ఇక్కడ ఎంజీఎం మార్చురీకి వచ్చిన తర్వాత మరింత ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుందన్నటువంటి ఒక బాధను కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంజీఎం మార్చురీలో ఫ్రీజర్లు ఉండి కూడా పనిచేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేషెంట్ చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులతో పాటు ఇక్కడ చుట్టుపక్కలటువంటి స్థానికులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటక్ స్ట్రీట్లో మనం ఉన్నాం. ఒకసారి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎట్లాంటి ఆ దుర్గంధం వాళ్ళను వేధిస్తుందో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరేనా? Sayyid Riyaz. ఏం జరుగుతుంది ఇక్కడ, మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటి? ఇది usually good afternoon to everyone, to people who are viewing these videos, and I respectively very thankful to the RTV who have been approached us and get to know the information we are facing here from mortuary. We are the residents of Patak Street. We are facing a long issues, not only a minor issues, a very huge issues. We have complained to relevant department as well, KMC and MHO, Medical Health Officer, DMHO and all the departments, but there is no action being taken since around 2 years. The issue is the mortuary is being placed in residential area. Actually, when the city grows, mortuary should shift to the place which is not in the residential area. But even though we don't have any complaints to the MGM department, but the issues is terrible. There are no air condition working in mortuary, and the bodies are decomposed. They don't do the operations, the postmortem, for 2 to 3 days. On that behalf, there is a very unexpected smell spreading to the community, which is relevant adjacent to the mortuary, as well as they are using the chemical equipments which they are doing the mortuary to the bodies, and that chemical equipments being thrown at unwanted area. In that reason, the dogs are entering in a form of a hole, and there is a critical situation even to the dead bodies. So we requested all the departments relevant to the MGM department, and we even requested the many TV reporters which they came and approached us. We just want the government to take relevant action on this behalf and to maintain the mortuary in a proper way, to spread the what you call chemical, to maintain the freezers. And one more, the major factor which is to be shame to say, the bodies, when the mortuary is being done, they have to take the bodies in a freezer form to keep the body preserved. But there is nothing like that. They are just taking the bodies as a what you call animal's body, which is very shameful, being we are also a human. I request from your channel, from your TV, to inform all the relevant departments to take immediate action and let the relevant area which is beside neighboring to the mortuary to avoid all this. And there are strange dogs. Children who are going to school are get afraid of them. There are many attacks being gone with the dogs due to the hole which you can, I will show you all the holes and the issues being here in the mortuary. So from our side, from Patak Street, I request you, all the TV reporters and the channels who are working on humanity, just take care and pass this information to the relevant departments to resolve the issue as soon as possible. Nothing apart from that. And one more major issue is, there is a graveyard adjacent to the mortuary. The water, decomposed water being entering into that graveyard, and it is very difficult to operate the graveyard in a proper way. So there are multiple issues. I don't want to expose that issues. Major issues which I have already said to you by your channel view. So please, I request from the Patak Street to take care of these issues and resolve it as soon as possible. I am very thankful to the government
if it is being done on a proper time, we will be very thankful to the channels and the government. Okay. Have you ever been to complaint relevant department? We already complained to the MGM department, even to RMO and even to the superintendent, and even we complained to MHO, Medical Health. What did they They say? said they will resolve the issue very soon as possible. Since 2 years, there is nothing been done. There is nothing been done. So we already given a letter to the relevant MLA to this division and the Warangal district, but they have also taken our letter to resolve these issues, but none has been done till now. ఓకే ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేకపోవడాన్ని కూడా దారుణంగా చూస్తున్నారు. ఇక్కడ డెడ్ బాడీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి జంతువుల కలబరాలు కాదు, జంతువుల శరీరాలు కాదు, మనుషులవి. ఒక్కొక్క రోజు 2-3 రోజుల దాకా పోస్ట్ మార్టం చేయకపోవడానికి కూడా చాలా షేమ్గా ఫీల్ కావాల్సినటువంటి అవసరం అనిపిస్తుంది. కనీసం చనిపోయినటువంటి డెడ్ బాడీస్ని కనీసం మానవతా దృక్పథం లేకుండా ఒక జంతువుల కలబరాలు పడేసినట్టు 2-3 రోజుల దాకా అక్కడే ఉంచి ఇక్కడ దాన్ని అవమానించడమే అని చెప్పి అంటున్నారు. ఇది వాళ్ళ బంధువులకు కూడా అనేక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ బాడీ డీకంపోజ్ కావడం వల్ల 2-3 రోజుల బాడీలు కూడా డీకంపోజ్ కావడం వల్ల కూడా కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాపర్గా కెమికల్స్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ అది కూడా చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా గతంలో కూడా కలిసాము. అయినప్పటికీ కూడా ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోకపోవడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పి అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు ఆర్టీవీని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం, అక్కడ ఆ హోల్ను చూస్తున్నాము. ఆ హోల్ దగ్గర నుంచి ఇక్కడ కుక్కలు కూడా వెళ్ళి ఆ లోపలికి వెళ్తున్నాయి. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఆ ప్రాంతమే అది MGM మార్చురీ. ఆ మార్చురీ పక్కనే ఇక్కడ మొత్తం వాషింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి బట్టలను కూడా క్లీన్ చేస్తారు, కానీ ఇక్కడ ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల కూడా ఆ స్మెల్ అంతా కూడా ఈ ఉన్నటువంటి మోర్ల నుంచే వెళ్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, పాఠక్ ఏరియా వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే మరికొంతమంది వాళ్ళ ఇక్కడ బాధితులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంకేమున్నాయి బ్రదర్? మేము దాదాపుగా నేను ఇక్కడి నుంచి 30 సంవత్సరాల నుంచి వాడలో ఉన్నాను. అప్పుడు చందా కాంతయ్య గారు శవాలను భద్రపరచడానికి జర్మనీ నుంచి ఒక మిషన్ తెచ్చారు. అది అప్పట్లో ఒక్క మిషన్ అప్పుడు మంచిగానే పనిచేసేది, అది కూడా పెద్ద పెద్దలకు పనిచేసేది. అది ఇప్పుడు ఉన్నాయి 19 ఫ్రీజర్లు ఉన్నాయి, లోపల 19 ఫ్రీజర్లు ఉన్నాయి. దాంట్లో ఒక్కటి కూడా పని చేస్తలేదు. ఏదైనా శవాలకు చల్లగాలి తల్లుతుందంటే ఆ చెట్ల గాలి తల్లుతుంది కావచ్చు. లోపల అంతా నేను ఆ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పండుకున్నా కూడా నాకు చలి కూడా పెట్టదు. ఆ డబ్బాలు అట్లా ఉన్నాయి, పాత సామాన్లలో పడి ఉన్నట్టు డబ్బాలు, అక్కడ 19 డబ్బాలు ఫ్రీజర్లు ఉన్నాయి. మరి మన రాజకీయ నాయకులు, ఆఫీసర్లు, పెద్ద పెద్దోళ్ళు చెప్పుకుంటారు హైదరాబాద్ తర్వాత వరంగల్లే, రెండోది వరంగల్లే పెద్ద సిటీ అని. మరి ఇక్కడ చూస్తే మరి రాజకీయ నాయకులు ఇక్కడ రారు. ఎక్కడైతే వాళ్ళు శవాలు చనిపోతాయో అక్కడ పోతారు, మాటలు అయితే మాట్లాడతారు, కానీ ఆ శవం చచ్చిన తర్వాత పోస్ట్ మార్టం కొరకు ఇక్కడికి వస్తే ఆ చెట్టు కిందనే కొన్ని గంటలు అట్నే పడి ఉంటుంది. డాక్టర్ లేక కొన్ని లోపల ఉంటాయి, ఫ్రిడ్జ్లు పని చేయవు, వాసన. ఇటు చూస్తే పక్కకు గుడి, ఒక దిక్కు టాకీస్, ఒక దిక్కు పాఠక్ స్ట్రీట్, జనాలంతా స్కూల్లో వదులుతాయి, ఇటు ఇక్కడ వదిలితే మొత్తం చిన్న పిల్లలు వాళ్ళ బ్యాగ్లల్లో ఆ ఇంటి వాళ్ళ పరిస్థితి, ఇక్కడ ఈ వాసన పరిస్థితి ఎట్లా అంటే పిల్లల బ్యాగ్తోని ఒక చిన్న టవల్ పెట్టుకుంటారు. బిడ్డ ఆ పోస్ట్ మార్టం నుంచి అటు నుంచి వస్తుంటే ఇప్పుడు ఈ ముక్కు దగ్గర పెట్టుకోరు అంటే. ఇప్పుడు ఇంతకన్నా ఏం చెప్పాలి మేము? ఆర్టీవీ వాళ్ళు మాకు మా బాధను భరించలేక వాళ్ళు వచ్చి ఇవాళ ఇంకో టీవీ ఆయన కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు మాతోని. మనం వీళ్ళకు కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి మరి మా యందు దయ ఉంచి ఆఫీసర్లను కానీ ఇటు రాజకీయ నాయకులను కానీ, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా చాలామందికి చెప్పుకున్నాం. అప్పుడు కూడా ఇక్కడ పోస్ట్ మార్టంకి ఎక్కువ శాతం రాజకీయ నాయకులలో వచ్చిందంటే ఒక దయాకర్ రావు. ప్రతి ఎవరు చనిపోయినా దయాకర్ రావు వచ్చేది. ఆయనకు మేము ఎన్నోసార్లు మెడపెట్టు అప్పుడు కూడా, ఇప్పుడు 2 సార్లు మేము కొండా సురేఖ గారికి చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ ఇంటికి పోయి చెప్పుకున్నాము. మొన్న రంజాన్ పండుగకు మరి మేడం వస్తుందని ఒక లెటర్ టైప్ చేశాం. మేము టైప్ చేసి ఇస్తామనుకుంటే కొండా మురళి గారు వచ్చారు. ఆయనకు ఆ పోస్ట్ బై హ్యాండ్ లెటర్ కూడా ఇచ్చాము మేము. మరి మా యందు ఈ పోస్ట్ మార్టం గురించి ఆలోచించి మా యందు దయ ఉంచి మీరు ఒక తగిన చర్య తీసుకోవాలని అంటున్నాము. ఇంకోటి ఏంటంటే మేము సూపరింటెండెంట్ గారికి ఎన్నోసార్లు చెప్పుకున్నాము, ఆర్ఎంఓ గారికి ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఈ ఆర్ఎంఓ కానివ్వండి, సూపరింటెండెంట్ కానివ్వండి, వీళ్ళు ఈ సూపరింటెండెంట్ ఎప్పుడవుతారో వాళ్ళు రిటైర్మెంట్కు 1 సంవత్సరము 6 నెలల్లో 8 నెలల్లో ఉన్నప్పుడే
వాళ్ళకు ఆ ప్రమోషన్ వస్తుంది, అంటే ఆ పెద్ద పోస్ట్ వస్తుంది. మేము చెప్పుకుంటే ఏముంది, నేను ఒక 5-6 నెలల్లో ఉంటా, ఇప్పుడు రిటైర్డ్ అయిపోతే ఈ బాధ మనకెందుకు అని ఆయన దున్నుకుంటా పోతారు. ఆయన ఏసీ రూమ్లలో ఉంటారు వాళ్ళు. ఇంతకుముందు ఒక 10-15 సంవత్సరాల క్రితం నేను చూసేది, నాకు మంచి గుర్తుంది. అప్పటి సూపరింట్ వారానికి ఒకసారో 15 రోజులు ఒకసారో మొత్తం ఎంజిఎం రౌండ్ కొట్టేది, వెనక భాగం అంతా ఒక సిబ్బందిని పెట్టుకొని. ఇప్పుడు ఆర్ఎంఓలు 6 ఏసీ రూమ్ల నుంచి కదులుతారు. కార్ ఏసీ దిగంగానే మళ్ళీ ఆఫీస్ ఏసీ అన్నాయి. వాళ్ళు ఏసీలు ఉంటాయి, ఈ వాసన వాళ్ళకి ఏం పట్టించుంటారు సార్? దయచేసి మా యందు దయ ఉంచి, మరి ఈ కుక్కలు చూడండి ఇక్కడ, మీరు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది, చెప్పుకోవడం కాదు. మీరు ఒకసారి గమనించండి, మా యందు దయ ఉంచి రావాలని కోరుకుంటాము. ఆర్టీవీ వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే, ఇక్కడ దాదాపు చందా కాంతయ్య మెమోరియల్ ట్రస్ట్ తరపు నుండి అప్పుడు కొన్ని ఫ్రీజర్లు కూడా ఇచ్చారని చెప్పి అంటున్నారు. అది కూడా కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే ఉపయోగించదని చెప్పి అంటున్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇట్లాంటివి 19 ఫ్రీజర్లు ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా పనిచేయకపోవడాన్ని కూడా చాలా దారుణంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైదరాబాద్ తర్వాత సెకండ్ క్యాపిటల్ సిటీ అంటున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రమాణాలు పెరగాలి తప్ప రోజు రోజుకి దిగజారుతున్నటువంటి పరిస్థితులు ఉంటే ఇక డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందన్నటువంటి ఒక ప్రశ్న వీళ్ళు సంధిస్తున్నారు ప్రభుత్వానికి. అట్లాంటి సమయంలో కూడా ఇక్కడ ఫ్రీజర్లు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. శవాల్ని అవమానించడమే, వారి బంధువులను అవమానించడమే, చనిపోయిన తర్వాత అనేకంగా 2-3 రోజుల నుంచే ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ బాడీ డీకంపోజ్ అవడం వల్ల ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎంతమంది వచ్చినప్పటికీ కూడా పనిచేస్తలేదని చెప్పంటున్నారు. సూపరింటెండెంట్ గారికి అలాగే ఆర్ఎంఓకి మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా సదరు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకపోవడము. ఇంకొక విషయం చెప్తున్నారు, ఇక్కడ సూపరింటెండెంట్ మొత్తం సూపర్వైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది హాస్పిటల్ మొత్తాన్ని. కానీ ఇక్కడ సూపర్వైజ్ చేయకపోవడానికి పోను రిటైర్డ్ సమయానికి దగ్గర పడుతున్నటువంటి వాళ్ళకే బాధ్యతలు అప్పగించడం వల్ల 7-8 నెలల టైం ఉండగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ముందు జాగ్రత్తగానే ఇక్కడ గమనించి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి ఒక యంగ్ డాక్టర్లకు కూడా ఇచ్చేస్తే దాని పర్యవేక్షణ కూడా తెలుస్తుంటుంది. ఉత్తర తెలంగాణకే తలమానికమైనటువంటి ఎంజిఎంకు ఉన్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని కూడా ఇక్కడ పర్యవేక్షణ పెట్టాలి. దాదాపు ఎప్పటికీ రోజుకు 3-4 పోస్ట్ మార్టం జరుగుతూ ఉంటాయి. ఉత్తర తెలంగాణ నుంచి మొత్తం పేషెంట్స్ ఇక్కడికి వస్తుంటారు కాబట్టి మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ డెడ్ బాడీస్కి కూడా ఫ్రీజర్లు లేకపోవడం వల్ల తాము 2 సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం స్కూల్ పిల్లలు వెళ్ళాలంటే కూడా బ్యాగ్లో ఖర్చు పెట్టుకొని వెళ్ళాల్సినటువంటి దుస్థితి తలెత్తుతుంది. వాళ్ళ పిల్లలకు కూడా పేరెంట్స్ ఒక ప్రికాషన్స్ ఇచ్చి ఈ గల్లీలో వెళ్తా అంటే కూడా అనేక ఇబ్బందులు అని చెప్పంటారు. పక్కన టెంపుల్ ఉండడంతో పాటు ఇక్కడ కాలనీ వాసులు ఉండలేకపోతున్నామని చెప్పంటున్నారు. అసలు మీ సమస్య ఇంకా దాదాపు ఒక్కొక్కరు చెప్తుంటే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటారు. మీరేం చెప్పదలుచుకుంటున్నారు ఇక్కడ ఎంజిఎం మార్చికి సంబంధించి? లేదండి, ఇంతకుముందు చెప్పినట్టు 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి మెడికల్ ఇష్యూస్ ఎంజిఎంది, ఒకటి ఏదైతే మెడికల్ మార్చురీ చేస్తుందో దానికి ఆర్ఎంఓ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ ఇన్స్పెక్ట్ చేయాలి. వెనక సైడ్ ఎలా ఉంది ఏముంది ఇన్స్పెక్ట్ చేయాలి. కంటిన్యూస్లీ వీక్లీ కానీ 15 డేస్కి ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలి. అది కాకుండా మెడికల్ ఇన్స్పెక్షన్ కాకుండా ఎంజిఎం తరపున కాకుండా మున్సిపాలిటీ ఇన్స్పెక్షన్ కూడా కావాలి. ఇప్పుడు గల్లీలో దానివల్ల ఏమవుతుందంటే కుక్కలు కూడా వస్తున్నాయి. దానివల్ల రాత్రిపూట పొద్దున పూట చిన్న పిల్లలకు అందరికీ ఇబ్బంది అవుతుంది. ఈ 2 ఇష్యూస్ ఏమో కంపల్సరీగా వాళ్ళు మ్యాండేటరీగా తీసుకోవాలి. వాళ్ళందరూ తీసుకుంటేనే మనకు మెడికల్ తరపున మున్సిపాలిటీ తరపున మనకు యూస్ఫుల్ ఉంటుంది. మనం 2 ఇలా వదిలిపెట్టేస్తే ఇది హ్యూమన్స్కి కూడా ఇబ్బంది అవుతుంది ఈ వాసన వల్ల, ఈ పోస్ట్ మార్టం వల్ల. ఇంకోటి ఏంటంటే 30 సంవత్సరాల నుంచి దాదాపు ఇది అంటున్నారు, ఈ మనం మార్చరీ ఏమో షిఫ్ట్ చేస్తారు, సిటీ బయట తీసుకుపోతారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇది మొత్తం లొకాలిటీ మధ్యలో వచ్చేసింది. ఇది దీనివల్ల చిన్న పిల్లలకు అందరికీ ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది కూడా అవుతుంది, అందరికి ఇబ్బంది. దానివల్ల ఏమంటే ఎక్కడైనా సిటీ బయట ఎక్కడైనా మీకు జగ ఉంటే ఈ మార్చరీ అక్కడ షిఫ్ట్ అయితే అది యూస్ఫుల్ అవుతుంది కదా. ఈ లొకాలిటీ మధ్యలో మనకు మార్చరీ ఉంటే దానివల్ల వాసన కూడా వస్తుంది, హైజీన్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇంకోటి మెడికల్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్లీ మనకు మానిటర్ చేయాలి. ఇక్కడ ఉంది ఎప్పటివరకు అయితే ఇది ఉందో ఇప్పుడు ఇది మానిటర్ చేస్తేనే మనకు అది అవుతుంది. ఇక్కడ అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీ అధికారులతో పాటు ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ బయటికి హాస్పిటల్ ఇంటర్నల్ వ్యవహారం మొత్తం హాస్పిటల్ సిబ్బంది చూసుకుంటారు. కానీ బయట ఉన్నటువంటి చెత్త చెదారంతో పాటు బయటకు వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలను కూడా ఇక్కడ తరలించాల్సినటువంటి అవకాశం మున్సిపాలిటీ అధికారుల దృష్టిలో ఉంటుంది. వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి అంటున్నారు. దీనికి దృష్టిలో పెట్టుకుంటే హ్యాండ్ గ్లౌజెస్ కూడా అన్ని ఆ మోరిలోకి రావడం వల్ల కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించినటువంటి కెమికల్స్ను కూడా బయటికి వెళ్తున్నప్పుడు కూడా కొంత ప్రాపర్ చేయాలని చెప్పి అంటున్నారు. ఇంకా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇంకోటి ఏంటంటే మేజర్ ఇష్యూ ఇది మన బ్యాండేజెస్, డెడ్ బాడీని యూజ్ చేసిన బ్యాండేజెస్ అవి అన్నీ మొత్తం మనకి ఇక్కడే డికంపోజ్ చేసిన అంటే పెట్టడం అది దానివల్ల కూడా ఆ పొల్యూషన్ కూడా మనకి ఇన్హేల్ చేస్తున్నాం. ఎందుకంటే
ఇక్కడ అంతా చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్కి వస్తుంటూ పోతుంటారు. ఇక్కడనే తగలబెడుతున్నారు అవి. మీకు ఈ పోస్ట్ మార్టం వెనకాలేనా మీకు చూపెడితే వీడియోస్ కూడా ఉన్నాయి మనకి. అందులో ఏమంటే కాలి పెట్టిన బ్యాండేజెస్, పట్టీలు ఏమైనా డికంపోజ్ చేయాలంటే వాళ్ళు చెత్త కుండీలో వేసి ఏమైనా అందులో తగలు పెడుతున్నారు. సో అది ఆ ఎయిర్ కూడా మనం హెల్త్ టేక్ చేస్తుంటే అది మన హెల్త్కి ఎంత డ్యామేజ్ అవుతుంది. ప్లస్ చిన్న పిల్లలు ఉంటారు, వస్తుంటూ పోతుంటారు. ప్లస్ మనకి స్ట్రీట్ డాగ్స్ మేజర్ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే లోపల మీకు హోల్ ఉంది, అటు నుంచి ట్రాన్స్ఫర్, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఒకవేళ కరిగితే దానివల్ల వచ్చే రేబీస్ ఏమైనా కావచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ కావచ్చు పిల్లలకి యాజ్ వెల్ యాజ్ మనకి కూడా చాలా ఇబ్బంది ఉంది. ప్లస్ ట్రాన్స్పోర్ట్స్ ఎవరైనా వస్తూ పోతుంటారు, వాళ్ళకి కూడా ఏమైనా అరవడం, వాళ్ళు ఒకవేళ కింద పడితే అది కూడా పెద్ద మేజర్ ఇష్యూ. మనం ఈ మాట ఆల్రెడీ మున్సిపాలిటీ కూడా చెప్పినాం, కానీ వాళ్ళు ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. మీ వల్ల చెప్పడం ఏంటంటే ఈ మ్యాటర్ని తొందరగా సాల్వ్ చేయండి. ప్లస్ గవర్నమెంట్ని కూడా మనం ఏం చెప్తున్నామంటే ఈ ఇష్యూస్ మనం తొందరగా రిజాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇది హ్యూమానిటీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన వరంగల్ని గ్రేటర్ వరంగల్ చెప్తున్నాం మనం, కానీ చేయడం ఏం లేదు. సో ఈ మాట మనం మీ ద్వారా చెప్తున్నాం. ఓకే, ఇక్కడ వాళ్ళ ఆవేదన కూడా అంతా ఒకటే. 30 ఏళ్ల నుంచి దీన్ని ఎంజిఎంలో ఉన్నటువంటి మార్చురిని షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సిటీ పెరిగింది, ఇక్కడ దాదాపు ఎక్కువగా చుట్టుపక్కల పబ్లిక్ కూడా రెసిడెన్షియల్ ఏరియా పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడో షిఫ్ట్ చేయాల్సినటువంటి మార్చురిని ఇప్పటికీ కూడా ఇక్కడే ఉండడం వల్ల పేషెంట్స్ ఎవరైతే చనిపోయినటువంటి డెడ్ బాడీస్ ఉంటాయో ఆ డెడ్ బాడీస్కి చుట్టినటువంటి బ్యాండేజ్లు కూడా పక్కనే ఆ తగలబెట్టడం వల్ల మళ్ళీ దాని స్మెల్ పీల్చుకోవడం వల్ల కూడా అనేక ఇక్కడ శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా కూడా కుక్కలు అక్కడికి వెళ్ళడం వల్ల లోపలికి వెళ్ళి అవి ఏం తింటున్నాయో తెలియదు, ఏం చూస్తున్నాయో తెలియదు. అక్కడికి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎవరినైనా కరిస్తే మాత్రం రేబీస్ అనేటువంటి వ్యాధి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలు కుక్కల ద్వారా కరిస్తేనే రేబీస్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేబీస్ వ్యాధి వస్తే ఎంతటి తీవ్ర పరిణామాలు ఉంటాయి అనేది కూడా అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా ఇక్కడ హాస్పిటల్ ఉంటే ప్రజలకు ఉపయోగంగా ఉండాలి తప్ప ప్రమాదకరంగా ఉండేటువంటి హాస్పిటల్ ఎవరి కోసం అన్నటువంటి ఆలోచనలు వీళ్ళు చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వం దీనిపై స్పందించి ఒక రాష్ట్ర స్థాయిలో కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి అతిపెద్ద హాస్పిటల్ కాబట్టి ఇక్కడ దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే సత్వరమే స్పందించి ఇక్కడ సూపరింటెండెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు కూడా ఖచ్చితంగా స్పందించి దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. తాము ఇబ్బందులు పడుతున్నటువంటి వాటి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి హనుమకొండ టౌన్లో, వరంగల్ టౌన్లో ఉంటున్నాం కాబట్టి అక్కడ మా ఇబ్బందులు ఖచ్చితంగా ప్రభుత్వమే కొంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు పాఠక్ స్ట్రీట్ వాళ్ళు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో కూడా కొంతమంది చనిపోయిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ పరామర్శించడానికి వస్తుంటారు. అట్లాంటి సందర్భాల్లో కూడా వారు ఇక్కడ స్మెల్ చూసి వెనకకు తిరిగిపోయినటువంటి సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. వారికి సంబంధించినటువంటి వాళ్ళు గమనించినటువంటి స్థితిగతి ఏందో ఒకసారి మనం మాట్లాడదాం. అలా ఇక్కడ ప్రజాప్రతినిధులు వస్తూ ఉంటారు, అధికారులు కూడా వస్తుంటారు. మరి వాళ్ళు అక్కడ ఈ స్మెల్ భరిస్తున్నారా? 6 నెలల క్రితం అక్కడ కాజీపేటలో ఒక యూపీ వాళ్ళని కుక్క కరిచి చంపేసింది. అప్పుడు కొండ సురేఖ మేడం ప్లస్ కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ ఆయన సిపి గారు వచ్చిండ్రు. మేడం ని మేము రిక్వెస్ట్ చేసిన, మేడం ఒకసారి వెనకకు వచ్చి చూడండి మేడం అంటే ఈ ముక్కు దృష్టి పెట్టుకొని వెనకకు జరిగిండు. అంత ఘోరంగా వాసన. పెద్ద పెద్ద అధికారులు కూడా వస్తాను కానీ అంతవరకు వస్తలేరు. ఈ మధ్యలోనే ఇట్లా ముక్కు దృష్టి పెట్టుకొని వెనకకు పారిపోతాను. ఇప్పుడు మేము చెప్పాలంటే ఎవరికి చెప్పాలా? ఇప్పుడు మీడియా ద్వారా మేము చెప్పదలుచుకుంటున్నాం ఒకటే, అంటే మీరు ఇది పైకి దృష్టికి తీసుకుపోయి మమ్మల్ని కాపాడండి. ఈ చచ్చిపోయిన వాళ్ళకన్నా ఎక్కువ బాధ మేము జీవించిన వాళ్ళకు బాధ ఎక్కువైతుంది. ఇది ఒకటి ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు ఏదైనా ఉన్నదనుకో కాలుతాండి అంటే మేము ఫోటో తీసేయచ్చు. వాసన అనేది ఎట్లా ఉంటుందంటే బై ఎయిర్లో ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడైతే అన్నం తిని ఇట్లా పోదామని అనుకుంటా కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు వాళ్ళని ఆ రోజు మేము వాసన వస్తుంది అనాశవాళ్ళు అది పడేసినాక మేము పోతా ఉంటే మాకు తక్కువ వస్తుంది అన్నం తిని వచ్చాక. మేము అది చూపిద్దామని పెద్దోళ్ళకు ఫోన్ చేస్తే కూడా రాదు. ఇది ఏంటంటే ఇది లైవ్ లో చూస్తేనే, కానీ చూస్తేనే కాదు వాసన పీల్చుకునే వాళ్ళకి తెలుసు ఈ బాధ ఏందో. మేము ప్రతిరోజు అని వారానికి ఒక్కసారైనా కంపల్సరీ ఇక్కడ వాసన వస్తుంది. నో నీట్నెస్ అనేది ఒక్కటి కూడా లేదు. దయచేసి మీడియా వాళ్ళ ద్వారా మేము చెప్పేది ఒకటే, అంటే మమ్మల్ని కాపాడండి. ఈ వాడ వరుసలను మొత్తం వరంగల్ జిల్లా వాళ్ళను
కొంచెం కాపాడండి. ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ వీళ్ళు చెప్తున్న ఏంటంటే అధికారులు కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు, ఇక్కడ స్మెల్ భరించలేక బయటకు వస్తున్నారు. అంతేగాని మరి దీన్ని బాగు చేద్దామన్నటువంటి ఆలోచన ఎందుకు వస్తలే అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ రోడ్డు పైన కూడా వెళ్తున్నటువంటి సమయంలో వారానికి ఒక్కసారైనా సరే ఇక్కడ ఉన్నటువంటి చెత్తను చెదారం అక్కడ ఉన్నటువంటి వాటిని కాలబెట్టిన తర్వాత అది ఎయిర్లోకి వచ్చిన తర్వాత తిని భోజనం చేసి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వెళ్తున్నటువంటి సమయంలో ఆ స్మెల్ భరించలేక కూడా అనేక సార్లు వామిటింగ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పంటున్నారు. ఇట్లాంటివి ఇక్కడ చనిపోయినటువంటి శవాలే కాదు, బతికున్నటువంటి తాము శవాలుగా బతకాల్సినటువంటి పరిస్థితి, జీవోత్సవాలుగా బతకాల్సినటువంటి దుస్థితి తాము ఎదుర్కొంటున్నామని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎంజీఎం ఆసుపత్రిలో మార్చురీకి సంబంధించినటువంటి విషయాలపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అనేక విషయాలు తెలుసుకుంది. అసలు దీనికి సంబంధించి కూడా ఎంజీఎం సూపరింటెండెంట్ గారిని కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి వారు ఇక్కడ ఈ హాస్పిటల్ పని మీదనే ఉన్నతాధికారులతో మాట్లాడడానికి వెళ్ళారని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆర్ఎంఓ అశ్విన్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది, వారికి ఉన్నటువంటి సమాచారం ఏంది, ఇక్కడ ఫ్రీజర్లు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారు ఏం చెప్తారు, అసలు ఎట్లాంటి ఇనిషియేషన్ ఎంజీఎం అధికారులు, ఉన్నతాధికారులు, వైద్యాధికారులు తీసుకుంటున్నారు, ఒక్కసారి మన అశ్విన్ గారిని మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పటివరకు కొంతమంది పేషెంట్స్ వాళ్ళ బంధువులు అలాగే మార్చురీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆర్టీవీని ఆశ్రయించిన తర్వాత అక్కడ పరిస్థితులు కొంత ఇబ్బందికరం అనేది చాలాసార్లు కూడా చెప్పారు సార్. ఇప్పుడు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పరిశీలించిన తర్వాత అక్కడ అసలు ఫ్రీజర్లే పనిచేస్తలేవు అని చెప్పి అంటున్నారు. ఇంత పెద్ద హాస్పిటల్లో 19 ఫ్రీజర్లు ఉన్నా కానీ ఒక్కటి కూడా పనిచేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి అంటున్నారు. అసలు ఫ్రీజర్లు పనిచేస్తున్నాయా లేదా సార్? ఓవరాల్గా మన ఎంజిఎం హాస్పిటల్లో 19 బాడీస్ స్టోర్ చేయడానికి ఫ్రీజర్స్ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే పాతవి కావడం వల్ల రిపేర్స్ కాక మనం ఇంతకుముందు టెక్నీషియన్స్ లోకల్లో చేయడం జరిగింది, హైదరాబాద్ నుండి చేయించడం జరిగింది, యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం చేయడం జరిగింది. రీసెంట్గా లాస్ట్ ఫిబ్రవరిలో కూడా మనం రిపేర్ చేయించడం జరిగింది. సో రిపేర్ చేసినా కూడా 1 or 2 months నడుస్తున్నాయి, మళ్ళీ పాడవుతున్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు చెప్పేది టోటల్ దాంట్లో ఉన్న సిస్టమ్ మొత్తం చేంజ్ చేయాలి, కాయిల్ సిస్టమ్, కంప్రెసర్ అవన్నీ చేంజ్ చేయాలి అనేది. సో అవన్నీ చేంజ్ చేయాలి అంటే దానికి కావాల్సిన ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు కావాలి. సో ఎవరో మనం మామూలుగా చేసింది కాదు. సో దాని గురించే రీసెంట్గా మళ్ళీ మనకి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సర్వీసెస్ ఎవరు ఇస్తున్నారు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. వాళ్ళ ద్వారా అక్కడ సర్వీస్ ఇచ్చే వాళ్ళని కూడా పిలిపించి ఎస్టిమేట్స్ తీసుకోవడం జరిగింది. సో దాన్ని త్వరలోనే కలెక్టర్ మేడం ముందుకు తీసుకెళ్ళి మన లెవెల్లో మనం ఏం చేయొచ్చు, అసలు అవుట్ ఆఫ్ మనకి 2 బాడీ స్టోరేజ్వి 6 ఉన్నాయి, అంటే 2 into 6 12 బాడీస్ అవుతాయి. 3 బాడీ స్టోరేజ్ ఒకటి, 4 బాడీ స్టోరేజ్ ఒకటి, టోటల్ 19. సో దీంట్లో మనం రిపేర్ చేస్తే పని చేయగలిగినవి ఎన్ని లేదు, మొత్తానికే మనం రిపేర్ చేసిన వేస్ట్ మళ్ళీ పాడవుతాయి, డబ్బులు వేస్ట్ అవుతాయా ఎలా అనేది అట్లాంటివి ఐడెంటిఫై చేసి ఒకసారి కలెక్టర్ మేడం దృష్టిలో మనం డిస్కస్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం చేసి లాంగ్ టర్మ్, ఎందుకంటే మనం ఒకసారి రిపేర్ చేస్తే కనీసం ఒక 2-3 ఏళ్ళన్నా మినిమం అది మనకు పనిచేసేట్టుగా ఉండాలి. సో అట్లా ఉన్న ఐడెంటిఫై చేసి రిపేర్ చేయడం జరుగుతుంది. త్వరలో అయిపోతుంది, నాకు తెలిసి ఒక 15-20 రోజుల్లో 6 నెలల రోజుల్లో అట్లీస్ట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఇప్పటి వరకు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో ఎప్పటి నుండి పనిచేస్తలేదు సార్? ఇవి ఫిబ్రవరిలో రిపేర్ చేయించాం మనం. అరౌండ్ ఏప్రిల్ నుండి మళ్ళీ 1 by 1 డౌన్ అవ్వకుంటూ వచ్చాయి. సో మెయిన్ ఇష్యూ వచ్చేసి ఏంటంటే ఫ్రీజర్స్లో కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, కాయిల్స్, దాంట్లో ఉండి గ్యాస్ లీకేజ్ ఉంటుంది. సో గ్యాస్ లీకేజ్ ఉంది అంటే దాన్ని మనము అరెస్ట్ చేయడానికి ఉండదు. సో అంటే కొత్తది స్పెసిఫిక్గా ఎక్కడన్నా చిన్నది ఉంది అంటే దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్ టు అరెస్ట్ ఇట్. కానీ ఇప్పుడు మనవి పాత సిస్టమ్స్ అయిపోయేసరికి టోటల్ కూలింగ్ కాయిల్ సిస్టమే మారవాలండి. కూలింగ్ కాయిల్ సిస్టమ్ మారడం అంటే ఒక్కొక్క ఫ్రీజర్కి సమ్వేర్ అరౌండ్ 30,000 to 50,000 మధ్యలో అవుతుంది అని వాళ్ళ ప్రైమరీ ఎస్టిమేట్. సో నిజంగా మనం చేయడం వల్ల యూజ్ ఉంటుందా లేదా అనే దాని గురించే లోకల్లో కాకుండా మనకి కొంచెం బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కావాలి అని, ఎందుకంటే ఉస్మానియాలో గాంధీలో ఎక్కువ బాడీ స్టోరేజ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారన్నట్టుగా అక్కడ కనుక్కొని వాళ్ళ నుండి పిలిపించి ఎస్టిమేట్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒకసారి ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి పంచనామా చేయనటువంటి బాడీస్ 2-3 రోజులు కూడా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్నోన్ డెడ్ బాడీస్, ఇప్పుడు ట్రైన్ కింద పడినటువంటివి కానీ తీసుకొచ్చి ఖచ్చితంగా ఇక్కడ పక్కనటువంటి రూమ్లో పెట్టేస్తున్నారు. అవి గుర్తుపట్టేంత వరకు కూడా అవి అక్కడే ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి పురుగులు బట్టి లోపలికి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయకుండా ఉండేటువంటి పరిస్థితులతో పాటు అక్కడికక్కడే పోస్ట్ మార్టం ఏదో చేసామన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఇంకొక 2-3 నెలలు అనేసరికి డీకాంపోజ్ అయినటువంటి స్మెల్ భరించలేకపోతున్నామని చెప్పి చాలామంది ఇట్లా చెప్తున్నారు సార్. మరి ఈ గ్యాప్లో కూడా అనేక మంది కూడా ఇబ్బందులు
పడేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆసుపత్రి అనేది ప్రాణాలు కాపాడడానికి ఉండాలి తప్ప కొత్త రోగాలు తీసుకొచ్చే విధంగా ఉండకూడదు అన్నటువంటి ఒక ఆందోళన వాళ్ళలో కనిపిస్తున్నది. దీనిపై ఏం చెప్తారు సార్? మెయిన్ థింగ్ ఫస్ట్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే ఎంజిఎం హాస్పిటల్ మనకి నార్త్ తెలంగాణ మొత్తానికి ఫీడ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ఇటు ఖమ్మంతో సహా. సో నెంబర్ ఆఫ్ బాడీస్ ఎక్కువ వస్తాయి. యాజ్ ఏ అంటే రీజనల్ హాస్పిటల్ అనుకోవచ్చు మనం. సో నెంబర్ ఆఫ్ బాడీస్ మన దగ్గర డెత్ అయ్యేవి, బయట హాస్పిటల్స్లో డెత్ అయ్యేవి కావచ్చు, అన్నోన్ బాడీస్ కావచ్చు. సో లోడ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో డీకంపోజ్ బాడీస్ అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ప్రొసీజరల్ డిలేస్ వల్ల కూడా ఉంటాయి. ఒకవేళ మనకి ఫ్రీజర్స్ అంటే మీరు అన్నట్టుగా బయట కూడా మనం ఫ్రీజర్స్లో పెట్టి కొద్దిగా స్మెల్ తగ్గించడానికి మనం ఏర్పాటు చేయొచ్చు. సో దానికోసమే మేము చేసే ప్రయత్నము. సో ఇంతకుముందులాగా కాకుండా ఏదో మనం చేయించామా, నెల రోజులు పనిచేసాయా, 2 నెలలు పనిచేసాయా, ఆగిపోయా అన్నట్టు కాకుండా లాంగ్ టర్మ్ పనిచేయాలి. అట్లీస్ట్ మనం కొత్త బిల్డింగ్ అవుతుంది, కొత్త బిల్డింగ్లో నాకు తెలిసి ఇంకా దీనికన్నా ఎక్కువ కెపాసిటీదే ఉంటుంది. సో అది మనకు అయ్యి మనం దానిలోకి షిఫ్ట్ అయ్యే వరకు నడిచే విధంగా. సో అందుకనే రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేసేట్టుగా, అట్లా ఉండేట్టుగా వాళ్ళ దగ్గర నుండి కొటేషన్స్ తీసుకోవడానికి కాల్ ఫర్ చేస్తున్నాము. సో ఫస్ట్ వాళ్ళు ఏంటి అంటే కొటేషన్స్ కన్నా ముందు వాళ్ళు వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం అసలు ఏ ఫ్రీజర్లో ఏది ఇష్యూ ఉంది, కండెన్సర్ ఇష్యూ ఉందా, కాయిల్స్ ఇష్యూ ఉందా, ఇంకేదైనా ఇష్యూ ఉందా, కెపాసిటర్ ఇష్యూ ఉందా, వైరింగ్ సిస్టమ్ ఇష్యూ ఉందా, ఇట్లా అన్నీ చెక్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. సో దాన్ని ఒకసారి అనలైజ్ చేసుకొని మేడంతో డిస్కస్ చేసి కలెక్టర్ మేడంతో మనం రిపేర్ చేయించడానికి. సో 2-3 నెలలు ఏం పట్టదు, నేను అనుకోవడం ఈ మంత్లో అయిపోతుంది. సో దాన్ని ఇంకా వీలైనంత తొందరగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు కొత్త బిల్డింగ్ కూడా మనకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడీ అవుతుంది. ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఇది ఇంకా ఎన్ని రోజులు బట్టి అనే అవకాశం ఉంటుంది సార్? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కూడా ఇంకా కొత్త మీరు అన్నట్టు మంచి ఆలోచనే. ఎందుకంటే దీన్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ డబుల్ వర్క్ ఎందుకన్నటువంటి అనేది ఇది షిఫ్ట్ కావాలంటే ఇంకెన్ని రోజులు పడేటువంటి అవకాశం ఉంటుంది సార్? ఇది మీరు అనేది హాస్పిటల్ షిఫ్ట్ కావడమంటారు. హాస్పిటల్ షిఫ్ట్ కావడానికి గవర్నమెంట్ ఇచ్చే టైం లైన్ మనకి 6 months to 9 months అన్నట్టుగా అంటున్నారు. డిపెండ్స్, అంటే వాళ్ళు ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్స్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఏంటి అనేది. సో దానిలో కొద్దిగా డిజైన్ చేంజెస్ అవి కూడా ఏవో నడుస్తున్నట్టున్నాయి. సో అదంతా నాకు ఐడియా లేదు. బట్ ఓవరాల్గా అయితే 6 నెలల నుండి 9 నెలల లోపే మనం షిఫ్ట్ అవుతాం అన్నట్టుగా డిస్కషన్ నడుస్తుంది. అట్లా ఇక్కడ ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించినటువంటి మార్చిలో దాదాపు ఏప్రిల్ వరకు కూడా కొంత మెయింటెనెన్స్ బాగానే జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క ఫ్రీజర్ ఫెయిల్ అవ్వకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి 19 ఉన్నటువంటి నేపథ్యంలో 19 కూడా పనిచేయని స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతానికి మరొక నెల కానీ 2 నెలల్లో పూర్తి స్థాయిలో రిపేర్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ ప్రజల మధ్యలో అంటే ఒక నివాస సముదాయాల మధ్యలో సిటీ పెరిగింది కాబట్టి ఈ ఎక్విప్మెంట్స్ తేవడానికి కూడా కొన్ని ప్రణాళికలు కూడా వేస్తున్నామని చెప్పి అంటున్నారు. కొంత ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మరొక 1-2 నెలలు పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఒకటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా వరంగల్ ఒక పెద్ద ఆసుపత్రిగా పేరు మోసినటువంటి నేపథ్యంలో దానికి తరలించడానికి కూడా అన్ని ప్రణాళికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ మార్చిని పునరుద్ధరిస్తారా లేకపోతే అప్పటి వరకు వెయిట్ చేస్తారా అన్నటువంటి ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ మనకు రేజ్ అవుతుంది. అప్పటి వరకు కొంత తాత్కాలికమైనటువంటి దిద్దుబాటు చర్యలు కూడా చేపడతామన్నటువంటి ఒక సూచనలు అలాగే సమాధానం కూడా వరంగల్ ఎంజిఎం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎంజిఎం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.